హాయ్ స్టూడెంట్స్, సో మీటప్కి సంబంధించిన డేటా తీసుకున్నాను మీ దగ్గర. దాదాపు ఇప్పటి వరకు 300 సబ్మిషన్లు వచ్చాయి. అందులో 200 మంది దాకా హైదరాబాద్లో కలుస్తాం అంటున్నారు, 100 మంది హన్మకొండలో కలుస్తున్నాను అంటున్నారు. సో నాకు తెలిసినంత వరకు ఈ మల్టీజోన్ 1 వాళ్ళు కూడా చాలామంది హైదరాబాద్లో కలుస్తుండొచ్చు, హైదరాబాద్లో ఉండి చదువుకుంటూ ఉంటారు కాబట్టి. సో హైదరాబాద్లో మీటప్లో కలిసే వాళ్ళని నేను 2 భాగాలుగా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈవినింగ్ టైం స్లాట్లో మనం అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే 200 మందిని మనం ఇన్వాల్వ్ చేయలేం. సో చాలా పెద్ద స్ట్రెంత్ అది. సో ఇందులో కూడా కొంతమంది రారు, మళ్ళీ ఈ గ్యాప్లో చాలామంది యాడ్ అవుతారు. ఎందుకంటే నేను వీడియో చేసి చెప్పలేదు, జస్ట్ ఫామ్ టెలిగ్రామ్లో పెట్టేశాను కాబట్టి ఈ వీడియో ద్వారా కూడా మళ్ళీ కొద్దిమంది యాడ్ అయ్యే అవకాశం ఉంది. సో ఫైనల్గా ఎవరైతే వస్తారో, సో లెట్ us assume 200 people ఫ్రమ్ హైదరాబాద్ అండ్ 100 ఫ్రమ్ హన్మకొండలో కలుస్తారు అనుకుందాం. సో దీనికి సంబంధించి యాక్టివిటీస్ ఏముంటాయి? సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఫ్లూయిడ్ మెకానిక్స్. సో మీట్ వచ్చేసి ఆగస్ట్ 31 అండ్ 1 పెట్టుకున్నాను. సో ఆగస్ట్ 31 వచ్చేసి మనకు సాటర్డే పడుతుంది, మళ్ళీ సెప్టెంబర్ 1 వచ్చేసి మనకు సండే పడుతుంది. ఓకే, సో ఈ 2 డేస్లో ఏం యాక్టివిటీస్ ఉంటాయి మనవి అనేది చెప్తాను. సో ఫస్ట్ రౌండ్లో యాక్టివిటీ బేస్డ్ ఉంటుంది. యాక్టివిటీ బేస్డ్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా. సో ర్యాండమ్గా వాళ్ళు ఒక చిట్టి అనేది తీసుకుంటారు. సో ఆ చిట్టీలో ఏమైతే ఉంటుందో అది వాళ్ళు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్ ఇంక్లూడ్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమని ఉండొచ్చు, ఏదైనా ఫార్ములా ఉండొచ్చు, దాంట్లో డెఫినేషన్ ఉండొచ్చు, అజంప్షన్ ఉండొచ్చు, గ్రాఫ్స్ ఏమైనా గీయమని అడిగి ఉండొచ్చు, లేదా ఎక్స్పెరిమెంట్ కూడా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయమని ఉండొచ్చు. సో ఏదైనా ఉండొచ్చు ఇందులో. సో దీంట్లో ఏంటంటే మనము డైరెక్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో కవర్ చేస్తాం మనం. ఓకే, సో థియరీ రిలేటెడ్ ఆర్ కాన్సెప్ట్ రిలేటెడ్ డైరెక్ట్గా ఏవైతే క్వశ్చన్స్ వస్తున్నాయో అవి మిస్ అవ్వకూడదు కాబట్టి స్టూడెంట్స్కి ఈ పాయింట్ ఆఫ్ రివిజన్లో. సో ఫస్ట్ రౌండ్ మొత్తం ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తుంది దీంట్లో. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అయితే సో 200 డెఫినేషన్స్ ఆర్ ఫార్ములాస్, కాన్సెప్ట్స్, వాట్ ఎవర్. సో మల్టిపుల్ కూడా ఉండొచ్చు మీ చిట్టీలో, ఎక్స్ప్లెయిన్ దిస్ అండ్ దిస్ అని కూడా ఉండొచ్చు, చెప్పలేము. సో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తా దాదాపు 200 విషయాలు ఆ రోజు డిస్కస్ చేస్తాం. ఓకే, సో అది రైటా రాంగా అనేది కూడా ఆడియన్స్లో ఉన్న వాళ్ళు చెప్తారు, వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేది. సో దాంతో మీకు ఆల్రెడీ ఆ కాన్సెప్ట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా కూడా, లేదా మీరు అది చదువు ఉండకపోయినా కూడా అరే ఇది ఒకటి ఉందా మనకు తెలియంది అని ఆ రోజు తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. సో దీంట్లో బాగా పర్ఫామ్ చేస్తున్న వాళ్ళని నేను ఐడెంటిఫై చేస్తూ ఉంటాను. సో లాస్ట్లో మనకు ఓవరాల్ ఈ సిరీస్ అంతా అయిపోయిన తర్వాత ఒక మంచి గిఫ్ట్ కూడా ఇస్తాను ఈ రౌండ్ 1 బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ రౌండ్ 2 క్విజ్. సో ఈ క్విజ్కి 100 మంది ఉన్నారు కాబట్టి మొత్తం 10 టీంలు డివైడ్ చేద్దాం. ఈ టీమ్ నెంబర్స్ని నేనే డిసైడ్ చేస్తా, మీరు మీ ఫ్రెండ్స్ని పెట్టుకోవడం ఇట్లాంటివి కాకుండా నేనే డిసైడ్ చేస్తా 10 మంది ఎవరు అనేది. ఓకే, సో ఈ 10 టీమ్స్లో ఈచ్ టీంలో 10 మెంబర్స్ ఉంటారు కదా. సో నేను మీకు ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తా రౌండ్ 2లో. ఓకే, ఆ క్వశ్చన్ పేపర్లో 100 క్వశ్చన్లు ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి, కంప్లీట్లీ ఫ్లూయిడ్ మెకానిక్స్ రిలేటెడ్. ఎందుకంటే పైన కాన్సెప్ట్ రిలేటెడ్ అంతా కవర్ చేసినాం కదా. సో మిగిలిన న్యూమరికల్ రిలేటెడ్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు ఆ క్వశ్చన్ పేపర్లో. ఓకే, ఎందుకంటే ఎగ్జామ్ రైటింగ్ స్కిల్ అనేది కూడా ఉండాలి కదా స్టూడెంట్కి. సో ఈ 100 క్వశ్చన్స్కి మనం ఎంత టైం ఇస్తానో నాకు తెలిసి మీరు ఈజీగా గెస్ చేసేయచ్చు ఎంత టైం ఇద్దాం అనుకుంటున్నా అనేది. సో 100 క్వశ్చన్స్కి మనం ఇచ్చే టైము 15 minutes, 15 నిమిషాలే. కొంచెం ఎక్కువ ఇస్తున్నా. ఎందుకు ఎక్కువ ఇస్తున్నానంటే మీరు 10 మంది ఉన్నారు కదా, 10 మంది ఉన్నప్పుడు ఒక్కొక్కరికి పంచుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నిమిషం, 10 మంది ఉన్నారు, 100 క్వశ్చన్లు ఉన్నాయి, ఒక్కొక్కరికి 10 క్వశ్చన్లే వస్తున్నాయి. సో 10 నిమిషాలే సరిపోవాలి, కానీ నేను ఎక్స్ట్రా ఇంకా 5 నిమిషాలు ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నా అంటే యు ఆర్ ఓపెన్ టు డిస్కస్. అంటే గూగుల్ సర్చ్లు ఇలాంటివి చేయకూడదు, కానీ మీ టీంలో పక్క వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. సో మీ టీంలో ఎవరైనా బాగా చదివే వాళ్ళు ఉంటే అది ఆ టీంకి కొద్దిగా అడ్వాంటేజ్ వస్తుంది. సో అదర్ టీమ్స్కి కూడా అది ఒక కాంపిటేటివ్నెస్. సో మీరు కూడా డెఫినెట్లీ వాళ్ళతో పోటీ పడాలి అనే కాంపిటేటివ్నెస్ మీకు కూడా వస్తుంది. సో టీంలో ఎవరు ఏ టాపిక్ సరిగ్గా చదవకపోయినా టీం మొత్తం నష్టపోతుంది. సో మీరే టీంకి కావాలంటే ఒక టీం లీడర్ని పెట్టుకోవచ్చు, ఏదైనా డౌట్లు ఉన్నా మీ టీంలో వాళ్ళని అడగచ్చు మీరు. సో ఈ 15 నిమిషాలు అందుకే ఎక్స్ట్రా 5 minutes ఇస్తున్నా మీకు. సో డిస్కస్ చేసుకుని మీరు ఆన్ టైం నాకు ఆ క్వశ్చన్ పేపర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దీని ఎవాల్యుయేషన్ అనేది నేను మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాను ఏ టీంకి ఎంత వస్తుంది అనేది. సో చేసిన తర్వాత లాస్ట్ మనకు
ఈ 10 వీక్స్ 11 వీక్స్ 12 వీక్స్ ఎన్ని వీక్స్ అయితే ఇది జరుగుతుందో 5-6 మంత్స్ జరిగిన తర్వాత ఈ టీమ్స్ నేను ఏవైతే ఫిక్స్ చేస్తున్నానో ఇవి ఎండ్ వరకు కూడా ఇదే టీం ఉంటుంది, రైట్. సో ఎండ్ వరకు ఏ టీం అయితే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తుంది అన్ని సబ్జెక్ట్స్ కలిపి వాళ్ళకు ఒక మంచి గిఫ్ట్ అనేది ఇస్తారు డెఫినెట్లీ. ఆ టీంలో ఉన్న 10 మందికి ఇస్తాం, ఆ టీంలో ఉన్న 10 మందికి ఒక మంచి గిఫ్ట్ ఏదైనా ఫైనల్గా ఇస్తా ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీంకి. నెక్స్ట్ లాస్ట్ రౌండ్ వచ్చేసి రౌండ్ 3 ఎక్స్పెరిమెంట్ బేస్. ఇదేంటంటే ఏదైనా ఒక మంచి కాన్సెప్ట్ని ఎక్స్పెరిమెంటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకే, అది ఏ ఎక్స్పెరిమెంట్ అయినా ఇఫ్ పాసిబుల్ మన లోకల్గా దొరికే మెటీరియల్స్తో చేయడానికి ట్రై చేయండి. ఏదైనా ఫ్లూయిడ్ మెకానిక్స్కి సంబంధించిన ఒక కాన్సెప్ట్ని మీరు ఎక్స్పెరిమెంటల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళకు డెఫినెట్లీ మళ్ళీ ఏదో ఒక రివార్డ్ అనేది ఇస్తాను నేను, ఓకేనా. సో ఇందులో పర్ఫామ్ చేసిన వాళ్ళకు కూడా అంటే ఇందులో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను కాబట్టి సో ఎవ్రీ వీక్ బాగా పర్ఫామ్ చేస్తున్న వాళ్ళని నేను నోట్ చేసుకుని వాళ్ళకు ఒక గిఫ్ట్ అనేది ఇస్తాను. ఇందులో కూడా ఓవరాల్గా టోటల్ మార్క్స్ ఎన్ని మీ టీం సెక్యూర్ చేసింది అనే దాన్ని బట్టి ఆ టీం మొత్తంలో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా గిఫ్ట్ ఇస్తాను. లేదు మనకు ఎక్స్పెరిమెంటల్గా చెప్పే టీచింగ్ స్కిల్ ఏదైనా ఉంది అనుకున్న వాళ్ళు ఎక్స్పెరిమెంటల్గా ఏదైనా కాన్సెప్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మాత్రం సో ఇందులో కాంపిటీషన్ మీకు ఇంకా తక్కువ ఉంటుంది. సో దీంట్లో కూడా రివార్డ్ అనేది కంపల్సరీ ఇస్తాను నేను, ఓకే. సో ఈ 3 వేస్లో మనం ప్రైజెస్ అనేది ఇస్తాం, ఎందుకంటే మనకు ఒక రివార్డ్ అనేది లేకుండా డెఫినెట్లీ మోటివేషన్ అనేది రాదు ఆబ్వియస్లీ. సో ఇలా మనము ఒకటి డేటాకు సంబంధించి, 2 ఎగ్జామ్ రైటింగ్ స్కిల్ గురించి విత్ ఇన్ టైం మనం ఎట్లా, 2ది మీ తప్పుల గురించి కానీ మీ పక్క వాళ్ళతో డిస్కస్ చేయడం కానీ మీ కొత్త ఫ్రెండ్స్ ఫామ్ అవుతారు. సో అలా దీంట్లో రౌండ్ 2లో. నెక్స్ట్ రౌండ్ 3 ప్రాక్టికల్ అప్రోచ్. ఏదైనా కాన్సెప్ట్ మీలోనే ఒక విషయాన్ని ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా, ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఎక్స్పెరిమెంటల్గానే చెప్పాలి నాకు, లేదా ఆ ఎక్విప్మెంట్ ఏదన్నా మీరు తీసుకురాగలిగితే తీసుకొచ్చైనా చెప్పండి పర్వాలేదు, ఓకే. సో దీనికి సంబంధించిన రివార్డ్ డెఫినెట్గా ఇస్తాను, ఓకే. సో ఇది ఓవరాల్ ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్లాను. సో ఓవరాల్ మన ఎగ్జిక్యూషన్ రిలేటెడ్ మార్పులు జరుగుతూనే ఉంటాయి. దీనికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ ఏమున్నా సరే మీరు సబ్మిట్ చేసినటువంటి డేటా ఉంటుంది, నేను దానికి పంపిస్తాను. ఎవరైనా వచ్చే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నాకు ముందే ఇన్ఫామ్ చేయండి, సో దట్ ఆ టీమ్ అలొకేషన్ కావచ్చు ఏదైనా నేను డివైడ్ చేసేసుకుంటాను. సో ఫర్దర్గా ఈ డేట్స్లో కానీ ఏదైనా చేంజ్ ఉంటే డిపెండింగ్ ఆన్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ నేను మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తాను, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.